నెక్స్ట్ సురేష్ గారు ఉపాధ్యాయులు వైసీపీకి ఎన్నికల కమిషన్ షాక్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు కోరిన సీఈఓ. నిన్న ఎన్నికల కమిషన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు, కేంద్ర ఎన్నికల సంఘానికి. వాళ్ళు అసలు ఇక్కడికి రావడానికి వీళ్ళు ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అసలు మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చి పరిశీలన చేయండి, ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ ఉన్న అధికారులు కూడా బెదిరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే గతంలో ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తిని బెదిరించారు. ఆయన రక్షణ కోరుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించి, అక్రమ ఓట్ల చేర్పులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడానికి మీరు పర్సనల్గా వచ్చి మీరు విజిట్ చేయండి అంటే వాళ్ళు విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. నిజంగానే వాళ్ళు ఇవన్నీ చూసి వీళ్ళ డేటా ఆశ్చర్యపోయి సరే మొత్తానికి నిన్న అధికారులను వాయించారు. ఈరోజు వాళ్ళు మరలా క్లియర్గా చెప్పింది ఏంటంటే అసలు ఎన్నికలకి సచివాలయ ఉద్యోగులకి ఏమి సంబంధం. సచివాలయ ఉద్యోగులు ఎవరైతే 2,40,000 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం నియమించినటువంటి ఒక సచివాలయ ఎంప్లాయీస్. వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళు ఓన్లీ సహాయకారులుగా మాత్రమే ఉంటారు. గౌరవ వేతనం తీసుకొని వాళ్ళు గౌరవంగా పనిచేసేటువంటి తప్ప వాళ్ళు ఎంప్లాయీస్ కాదు. అసలు అలాంటి వాళ్ళని ఎన్నికల విధుల బాధ్యతను వాళ్ళకి ఎలా అప్పచెప్తారనేటువంటి ప్రశ్న వేసి ఉపాధ్యాయులనే ఉపయోగించండి, ఇన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులను ఉపయోగిస్తున్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ను ఉపయోగించండి, అంతేకాని సచివాలయ ఉద్యోగులని ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దు అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. గతంలో కూడా మేనా అటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇక్కడున్న ఎన్నికల కమిషనర్ కూడా. బట్ వాటిని కేతర్ చేయలేదు ప్రభుత్వం. మళ్ళీ దానికి ఇంకో మార్గాన్ని ఎత్తికి మళ్ళీ ఆ రూట్లో ప్రవేశపెట్టింది. దాంతో మొత్తం బ్రేక్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఉపాధ్యాయులని ఏదైతే చెప్పాలనుకున్నారో చివరికి ఉపాధ్యాయులనే వాళ్ళ వివరాలు అడిగారు, ఇచ్చేశారు. అంటే రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఇచ్చేయబోతున్నారు. అట్లాగే ఎవరైతే చిత్తూరు కలెక్టర్ని అక్కడ ఉన్న అధికారులని కోప్పడ్డారు. ఎందుకంటే అక్కడ చంద్రగిరిలో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఓట్లు వివాదం, దాంట్లో అదే రోజు ఎవరైతే అక్కడ చంద్రగిరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పులివర్తి నాని పెట్రోల్ పోసుకోవటం, అవన్నీ కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఉంది. సరే దీని మీద ప్రూఫ్తో సహా ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పులివర్తి నాని గారు అదే అంటే 1 by 1 జరగవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ చెప్పినా కానీ కింద స్ట్రీమ్ చేయాలి కదా. కింద ఆఫీసర్లో ఏమైతే తిడితే అనుకుంటున్నారు, కోర్టుకు పోతే ఏమైతే అనుకుంటున్నారు, శిక్ష పడితే శిక్షే కదా అనుకుంటున్నారు. అలాంటి అధికారులు అంత చదివి అలా ఉంటారని నేనైతే అనుకోలేదు. ఆల్రెడీ పర్చూరులో ఏలూరు సాంబశివరావు గారు ఇచ్చిన తర్వాతే కదా, కోర్టు ఇచ్చిన తర్వాతే సస్పెండ్ చేశారు డిపార్ట్మెంట్. ఇలాంటి చాలా ఉదంతాలు నేను వాళ్ళు పెట్టుకున్నారు. అవునండి. సురేష్ గారు ఏంటండి మొత్తానికి బూమ్రాంగ్ అయింది, వైసీపీ అనుకున్నది బూమ్రాంగ్ అయినటువంటి పరిస్థితి ఏంటి? వంశీ గారు, ఎన్నికల సంఘం అంటే ఆంధ్రప్రదేశ్లో సీఈఓ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందర కాళ్ళ బంధం వేసింది. వంశీ గారు యాక్చువల్గా ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ముందర కాళ్ళ బంధం వేసింది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే 22 నవంబర్లో ఒక గెజిట్ జారీ చేశారు వంశీ గారు. ఆ గెజిట్లో ఏంటంటే కంపల్సరీ రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంటే ఆ రూల్స్లో ఒక కొత్త రూల్ యాడ్ చేస్తూ ఉపాధ్యాయులని మ్యాక్సిమం విద్యకు సంబంధించిన వాటికి ఉపయోగించుకోవాలి, ఇతరత్రాకు ఉపయోగించవద్దు, అంటే ఎన్నికలకు సంబంధించి ఉపయోగించవద్దు. ఎవరైనా ఒకవేళ ఉపాధ్యాయులను ఉపయోగించుకోవాలనుకుంటే ఇతర విభాగాల అధికారులు అందరూ అయిపోయిన తర్వాత అవసరమైతే అప్పుడు ఉపయోగించుకోండి అన్నారు. దాంతో మీరు చెప్పినట్టుగా వాస్తవంగా అసలు ఈ డేటా అనేది ముందే సేకరించారు సీఈఓ గారు. ముందే గత 4 నెలల క్రితం కూడా ఇదే విధంగా అందరు డిఈఓలకి వాళ్ళందరూ సమాచారం పంపించి మీకు ఎంతమంది టీచర్స్ అంటే ఉపాధ్యాయులు ఉన్నారు, బోధనేతర సిబ్బంది ఎంతమంది ఉన్నారు వివరాలు ఇవ్వండి అని 4 నెలల క్రితం కూడా సమాచారం సేకరించారు. కానీ ఈ గెజిట్ నోటిఫికేషన్ ఈ నేపథ్యంలో వాళ్ళని పక్కన పెట్టేసి బూత్ లెవెల్ ఆఫీసర్స్గా మనకి వీళ్ళని గ్రామ సచివాలయ ఉద్యోగులను ఉపయోగించారు. సో గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎలా ప్రభావితం అవుతారు ఏంటి అని చెప్పి నేను చెప్పిన తర్వాత పైగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని ఉపయోగించుకోవాలంటే 46,165 పోలింగ్ బూతులు ఉన్నాయి వంశీ గారు ఇప్పుడు దీంట్లో.
4,07,00,000 మంది ఓటర్లు అయితే 46,165 పోలింగ్ బూతులు ఉన్నాయి. మరి ప్రతి పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. సో సచివాలయ సిబ్బందికి ఇంత అనుభవం లేదు. రెవెన్యూ కానీ ఇతర శాఖల నుంచి ఎప్పుడు కూడా అంతమందిని 46,000 మందిని ఉపయోగించుకున్న దాఖలా లేదు. కంపల్సరీగా ఉపాధ్యాయుల్ని ఉపయోగించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. ఆ రకంగానే అందుకని ఇప్పుడు నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ రకంగా ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు అసలు మీరు అందరూ టీచింగ్ ఎంతమంది ఉన్నారు, నాన్ టీచింగ్ ఎంతమంది ఉన్నారో ఆ వివరాలు ఇవ్వండి, రేపు ఉదయం 11 గంటలకల్లా వివరాలు ఇవ్వండి అని CEO గారు డైరెక్షన్ ఇచ్చారు. ఆ వివరాలు రేపు 11 గంటలకల్లా వచ్చే అవకాశం ఉంది. అయితే వంశీ గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 58,935 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వంశీ గారు. 2,94,000 మంది వరకు కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. సో ఆ ఉపాధ్యాయులు 2 లక్షలు ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అయితే రేపు ఆ సమాచారం అంతా క్రోడీకరించుకున్న తర్వాత దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఎంతమంది అసలు ఎక్కడెక్కడ అవసరం వాళ్ళందరూ మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించిన ఉంది కాబట్టి రేపుడికి మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం, ఎంతమందిని ఉపాధ్యాయులను ఉపయోగించుకుంటారు, బోధనేతర సిబ్బందిని ఉపయోగించుకుంటారు. రెవెన్యూ కూడా అలానే డైరెక్షన్ ఇచ్చారంట వంశీ గారు. రెవెన్యూ నుంచి కూడా మీ దగ్గర ఉన్నది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉపయోగించుకోవడం అవకాశం ఇచ్చారు, ఆ సమాచారం కూడా రేపు ఉదయం 11 గంటలకు వచ్చే అవకాశం ఉంది వంశీ. రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.